ఉన్న ఎంఈఓస్ అందరికీ, ఇక్కడ ఉన్న ఉపాధ్యాయులందరికీ హార్టీ కంగ్రాచులేషన్స్. ఎక్కువ స్టేజ్ పైన మాట్లాడడం అలవాట్లేదు. నేను కూడా లైబ్రరీలోనే చదివినాను సార్, చాలాసార్లు మిమ్మల్ని కలిసినాను. బుక్స్ ఏమైనా ఉంటే కూడా మేము రాసిచ్చినాం సార్, ఏ బుక్స్ కావాలి మాకని. చాలా థ్యాంక్ యూ సార్. వాష్రూమ్స్, వాటర్ ప్రతిదీ సప్లై చేసిరు మాకు. ఈవెన్ ఏసీతో సహా సార్, ఎండాకాలంలో ఇబ్బంది అవుతుందంటే ఏసీ కూడా ఎక్కించారు సార్ మాకు. చాలా థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా అమ్మాయిలకైతే చాలా మంది చిన్నపిల్లలు ఉంటారు, ఇంట్లో పనులు, అసలు ఇంట్లో ఎంత ట్రై చేసినా కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది సార్ చదవడము. అట్లాంటి వాళ్ళు లైబ్రరీ వచ్చేసరికి చాలా మంది అసలు అబ్బాయిల కన్నా అమ్మాయిలు ఎక్కువ వచ్చి లైబ్రరీకి చదువుకున్నారు సార్. నిజంగా చాలా 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 థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అందరికీ. ఇమోషన్ సార్ గారికి సెకండ్ టైం వెళ్ళి కలవడం జరిగింది. ఎందుకంటే లైబ్రరీ ఓపెన్ చేశారు సార్, కానీ కూర్చోవడానికి చైర్ లేవు, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏం లేదు, వాటర్ లేదు, ఏం లేదు సార్. దానికంటే అతి ముఖ్యమైన సమస్య ఏంటంటే ఎక్కువ మంది ఆడపిల్లలు వస్తున్నారు సార్, వాళ్ళకి వాటర్ లేదు, అక్కడ టాయిలెట్ లేదు సార్. దీనికి మీరు ఇమ్మీడియట్ గా సాల్వ్ చేయవలసిన అవసరం ఉందని సార్ గారికి 2 సార్లు అంటే సార్ ఒక 3-4 సార్లు లైబ్రరీకి వచ్చి వెంటనే సమస్య పరిష్కరించారు. అందుకనే ఈరోజు లైబ్రరీలో పట్టనంత మంది వస్తున్నారు సార్. దీనికంటే ఇంకా వేరే వేదిక ఉండదేమో మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయడానికి. అందుకే మేము ఏం చేశాను సార్ అంటే రాత్రి మీకు వచ్చి కలవడం జరిగింది. ఇక్కడ కాకుండా మాకు మీరు అన్ని సౌకర్యాలు కల్పించినటువంటి ఫస్ట్ లైబ్రరీకి రండి సార్, మీకు మేము ప్రత్యేకంగా సన్మానాన్ని ఏర్పాటు చేసినామని. అందుకే మీరు కార్తీకంగానే ఇక్కడ ప్రోగ్రామ్ అయిపోయే ముందు కూడా మీకు రిక్వెస్ట్ చేసిన సార్. ఎందుకంటే మీరు అన్ని సౌకర్యాలు కల్పించారు కాబట్టి మీకు రుణపడి ఆ దండ, ఆ షాల్వ వేయడం, దానికంటే వేరే బహుమానం మేము ఏమి ఇవ్వలేకపోయినాం, కానీ ఆ అవకాశం ఇక లాస్ట్ కన్నా ఇవ్వండి అని మీకు ప్రత్యేకంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా సార్. భవిష్యత్తులో నారాయణఖేడ్ తాలూకాలో చాలా మంది, యాక్చువల్లీ నేను మీ కాన్స్టిట్యున్సీ కాదు, నా రేగూడ మండలం మెదక్ జిల్లా, కానీ ఇక్కడనే చదువుకున్నా. మీ స్ఫూర్తి పొంది ఆదిత్యాలలో లైబ్రరీ ఓపెన్ చేసింది సార్. ప్రతి పల్లెలో లైబ్రరీ ఉండాలనే మీ స్ఫూర్తినే రేగూడ మండల్ వాట్సాప్ గ్రూప్లలో చాలా బాగా ప్రచారమై ఒక పల్లెటూరులో ఈరోజు లైబ్రరీ ఏర్పాటైంది. అక్కడ రోజు 30 నుంచి 40 మంది ఆస్పిరెంట్స్ చదువుకుంటున్నారు సార్. ఇంతేకాకుండా ఇప్పుడు లైబ్రరీలో ఇంకా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. మీరు ఇప్పించినటువంటి బుక్స్, మీరు ఇప్పించిన బుక్స్ లో అక్కడ మీకు వచ్చి కలిసినప్పుడు మీరు ఒక విషయం చెప్పారు. మీ పక్కన ఉన్న వ్యక్తులందరినీ ఆపేసి మాకు 45 నిమిషాలు మాట్లాడి, సార్ కోటిలో చాలా సెకండ్ హ్యాండ్ బుక్స్ ఉంటాయంటే మీకు విద్య పైన అవగాహన ఉంటే మాట్లాడండి, లేకపోతే పక్కన కూర్చోండి అని. కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్ కి కావాల్సింది అప్డేట్ నాలెడ్జ్. కాబట్టి ఒక 40-50 వేల బుక్స్ మేము రాసి ఇచ్చినట్టే మీరు మాకు తెప్పించి ఎంతో సహాయం చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జీవితాంతం మీకు రుణపడి సార్. ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తున్నందుకు ఈ ఆస్పిరెంట్స్ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.